మీ ఆఫీసులో ఏదో మీటింగ్ ఉంది. వాడిగా వేడిగా సీరియస్ చర్చలు జరిగాయి. మీటింగ్ అయిపోయి అందరూ స్నాక్స్ తీసుకుంటున్నారు. అప్పుడు హఠాత్తుగా మీ పై అధికారి మైక్ వద్దకు వచ్చి, కాస్త లైటర్ మూడ్లోకి వెళదాం, ఎవరన్నా ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేయండి అన్నారు. మ్యూజిక్ కూడా స్టార్ట్ అయ్యింది. అయితే ఎంతమంది వెంటనే లేచి వెళ్ళి కాళ్ళు చేతులు కదపగలరు, డ్యాన్స్ చేయగలరు? చాలా తక్కువ మందే ఉంటారు కదా. ఎందుకు అందరూ చేయలేరు? ఎంతో తెలివితేటలతో, మేధస్సుతో గొప్ప ఉద్యోగాలు చేస్తున్నాం అనే గంభీరత్వంతో ఉన్న వారిని ఒక్కసారిగా స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయండి అంటే అది వారికి ఒక అసంబద్ధమైన, అసహజమైన విషయంలా అనిపిస్తుంది. నేనేంటి, 10 మంది ముందు ఎగరడం ఏంటి అనే భావం కలుగుతుంది. అది జరగదుగాక జరగదు అనే బలమైన నమ్మకం కూడా ఉంటుంది. మనలో చాలామంది తమని తాము అలా యాక్సెప్ట్ చేయలేరు. మన పట్ల మనకు ఇలాంటి అభిప్రాయాలు చాలా ఉంటాయి. నేను ఈ పని చేయగలను, నేను ఈ పని చేయలేను, నన్ను ఎవరన్నా చిన్న మాటన్నా పడలేను, నేను ఇతరులు ఏమడిగినా కాదని గట్టిగా చెప్పలేను, నేను పని మొదలు పెడితే పూర్తయ్యేదాకా చేయగలనో లేదో, ఇలాంటి ఎన్నో అభిప్రాయాలు మన మీద మనకు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి సెల్ఫ్ ఇమేజ్ అంటారు. అంటే మనల్ని మనం చూసుకునే విధానం. ఇది మన ఇంటర్నల్ బ్లూ ప్రింట్ లాంటిది. దానినే ఫాలో అవుతూ మన ఆలోచనలు, ఫీలింగ్స్, ప్రవర్తన అన్నీ ఉంటాయి. ఒక విషయాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది దీన్ని బట్టే ఉంటుంది. చిన్నప్పటి నుండి మన తల్లిదండ్రులు మనల్ని పెంచిన విధానం, పెరిగిన వాతావరణం, ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం, ఇతరుల నుండి పొందిన ప్రశంసలు, అవమానాలు, చేసిన కొత్త పనులు, పొందిన అనుభవాలు, అనుభూతులు లాంటివన్నీ మన సెల్ఫ్ ఇమేజ్ని ఏర్పరుస్తాయి. అయితే కొంతమంది తాము పొందిన అవమానాలను తలుచుకుని కుంగిపోతే, కొంతమంది వాటిని గుర్తు చేసుకుంటూ జీవితంలో ఎదగాలని బలంగా కోరుకుంటారు. మనం అలాంటి వాళ్ళమా, ఇలాంటి వాళ్ళమా అనేది మన సెల్ఫ్ ఇమేజే నిర్ణయిస్తుంది. జీవితాన్ని మనం ఎలా చూస్తున్నాం అనేది మన సెల్ఫ్ ఇమేజ్ అవుతుంది. అలాగే ఇతరులు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది కూడా దీనిని నిర్ణయిస్తుంది. యావరేజ్ తెలివితేటలున్న పిల్లలనైనా తల్లిదండ్రులు ప్రోత్సహించి, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఎందులో ఉన్నాయో గుర్తించి అందులో వారు ముందుకెళ్లేలా చేస్తే ఆ పిల్లలు తమని తాము తెలివైన వారిగా, విజయాలు సాధించగల వారిగా చూసుకోగలుగుతారు. బాగా తెలివితేటలున్న పిల్లలను వారిలోని తెలివిని గుర్తించకుండా వారేం చేసినా విమర్శిస్తూ ఉంటే తమని తాము ఫెయిల్యూర్స్గా ఆ పిల్లలు భావించుకుంటారు. అదే వారి సెల్ఫ్ ఇమేజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రవర్తించే ప్రతి చిన్న ప్రవర్తన వెనుక, ఫీలింగ్ వెనుక మన చిన్నతనంలో మన పట్ల మనకు ఏర్పడే అభిప్రాయాలే కారణాలుగా ఉంటాయి. చిన్నప్పుడు ఎప్పుడో మనం ఇతరుల కంటే తక్కువ అనే భావం ఏర్పడితే అది పెద్దయ్యాక మనకు జీవితంలో అడుగడుగున అడ్డుపడుతుంది. మనం చేయగల పనులకు కూడా మన చేత నో చెప్పిస్తుంది. సెల్ఫ్ ఇమేజ్ అంత పని చేస్తుంది. మనకు జీవితంలో చాలా సాధించాలని ఉన్న మన సెల్ఫ్ ఇమేజ్ మనల్ని మనకు తక్కువ చేసి చూపిస్తుంటే మనం ముందుకు వెళ్ళలేము. ఏ కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండటమే సేఫ్ అని మన మెదడు మనల్ని నమ్మిస్తుంది. అలాగే పూర్ సెల్ఫ్ ఇమేజ్ ఉన్నవారికి ఓ గొప్ప విజయం వచ్చినా దానిని ఆస్వాదించలేరు. నేను సాధించాను అని మనస్ఫూర్తిగా చెప్పుకోలేరు కూడా. ఈ స్థితిని సైకాలజీలో ఇంపోస్టర్ ఫినామినన్ అంటారు. చిన్నతనం నుండి ఇంటా బయట ఎక్కువ ప్రోత్సాహం లేకుండా, తమంతట తాముగా పనులు చేసుకోకుండా, నలుగురితో కలవకుండా పెరిగిన పిల్లలు పెద్దయ్యాక తమ పట్ల తాము నమ్మకం లేకుండా సెల్ఫ్ డౌట్తో ఉంటారు. అలాంటప్పుడు వీరు సొంత నిర్ణయాలు తీసుకోలేరు. చేస్తున్న పనిలో విజయం సాధిస్తామనే నమ్మకం కూడా ఉండదు. ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయి. అదే మన సెల్ఫ్ ఇమేజ్. మన సబ్కాన్షియస్ మైండ్ తాను ఏం నమ్ముతుందో దానినే నిజం చేయాలని చూస్తుంది. చిన్నతనం నుండి నేను ఫెయిల్యూర్ని అనే ముద్ర సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే అది నిరంతరం ఆ ఫెయిల్యూర్ అనే గుర్తింపుకి అనుగుణంగానే పనిచేస్తుంది. అంటే అప్పుడు మన ఎదుగుదలని మనమే ఆపేలా మన ప్రవర్తన ఉంటుంది. మన పట్ల మనకున్న డౌట్స్, భయాలు, అభద్రతా భావాలు అన్నీ నిజాలు కావు. నిజాలుగా మన సబ్కాన్షియస్ మైండ్ మనల్ని నమ్మిస్తోంది అంతే. ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే సగటు వ్యక్తికి నువ్వు కష్టపడితే కోటీశ్వరుడు కాగలవు అని ఎవరన్నా చెప్పారనుకోండి, అతను నమ్మడు. ఎందుకంటే అతని సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న సెల్ఫ్ ఇమేజ్ అది కాదు. అందుకే తనకు అది అసలు సాధ్యమయ్యే విషయం కాదని అతను నమ్ముతున్నాడు.
దాన్ని దాటి అతను ఆలోచించలేడు. అదే స్థాయిలో ఉన్న మరొక వ్యక్తి తనకు ఆ సామర్థ్యం ఉందని నమ్మితే దానిని నిజం చేసుకోగలడు కూడా. అంటే మనల్ని మనం తెలివైన వారిగా అనుకున్నది సాధించే వ్యక్తులుగా చూడగలిగితే అదే సెల్ఫ్ ఇమేజ్తో మనం అనుకున్నది సాధించగలం. అది పాజిటివ్ సెల్ఫ్ ఇమేజ్. మరి నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ ఉన్నప్పుడు దానిని ఎలా మార్చుకోవాలి? మన సెల్ఫ్ ఇమేజ్ని మార్చుకోవడం అంటే ఒక రకంగా మనతో మనం చేసే పోరాటం లాంటిది. మన సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ని రీవైరింగ్ చేయటం అన్నమాట. దాని గురించి మరో వీడియోలో చెప్పుకుందాం.